తెలంగాణ సరిహద్దులో ఏర్పడిన ద్రోణుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న 4 రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. మరోసారి వాతావరణం చల్లబడింది. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత 2-3 రోజుల పాటు కూడా వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత కొంత పొడి వాతావరణం నెలకొంది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణం కూడా చల్లబడింది. మరి ఎన్ని రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుంది? ప్రజెంట్ ఎక్కడెక్కడ వర్షాలు పడతా ఉన్నాయి, ఏవైనా జిల్లాలకు వర్షాల నేపథ్యంలో అలర్ట్స్ ఇచ్చారా, తదితర విషయాలను మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. వారి చేత మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజెంట్ ఎలా ఉంది వెదర్ సిచ్యువేషన్ అండ్ వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక ద్రోణి ప్రభావం అనేది రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగడం వల్ల రానున్న 3 రోజులు కూడా అక్కడక్కడ రాష్ట్రం అంతా కూడా మనకి తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు గాలిలోని విచ్ఛిన్నత అనేది కూడా చూసుకున్నట్లయితే మనకి సుమారు మనకి 15 డిగ్రీల అక్షాంశం గుండా మనకి ఒక గాలిలోని విచ్ఛిన్నత వల్ల కూడా మనకి వాతావరణంలో కొంచెం మార్పు అనేది కూడా కనిపిస్తుంది. సో రానున్న 4 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ వర్షాల నేపథ్యంలో ఏవైనా జిల్లాలకి అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్, అలాగే నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట ఈ యొక్క జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ కొంచెం భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటి భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, అట్లాగే ఈదుడుగాల ప్రభావం కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కూడా ఇట్లాంటి వాతావరణం అనేది ఇటు వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, అలాగే చూసుకున్నట్లయితే కొన్ని ఉత్తర జిల్లాలకు ఉన్నటువంటి జయశంకర్, భూపాలపల్లి, మూలుగులో కూడా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ రాష్ట్రంలో ఋతుపవనాలు ఉన్నాయి. ఇప్పుడు ద్రోణుల ప్రభావం, ఈ రెండింటి ప్రభావం వల్ల ఎక్కడైనా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు దక్షిణ తెలంగాణలోనే మనకి అక్కడక్కడ కొంచెం భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో నిన్న నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే అటు ఆదిలాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే సుమారు ఆదిలాబాద్ జిల్లాలోను, నిజామాబాద్లోను, ఇంకా మెదక్లోను సుమారు 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా కొన్ని చోట్ల మనకి 4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. వర్షపాతం నమోదవుతున్నప్పటికీ కూడా నిన్న కూడా మనకి ఆదిలాబాద్లో సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కూడా నమోదైంది. సో ఇప్పుడైతే ద్రోణి ప్రభావం ఉంది అంటున్నారు. సో ఈ 4 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉండే? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి ఇటు ఉత్తర ఆదిలాబాద్ జిల్లాల వరకు కూడా వ్యాపించిన తర్వాత 2 రోజులు విస్తారంగా వర్షాలు కురిసిన తర్వాత ప్రస్తుతం ఇవి ఈశాన్య రాష్ట్రాల వైపు చురుగ్గా కదలడం వల్ల ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు ఇటు ఉత్తర ఆదిలాబాద్ జిల్లాల వరకు కూడా కొనసాగి తర్వాత ఈ యొక్క ప్రోగ్రెషన్ అనేది ఉత్తర తెలంగాణ జిల్లాలతోనే ఆగిపోయింది. సో ఎప్పుడైతే ఈశాన్య రాష్ట్రాల్లో మనకి వర్షపాతం అనేది అధికంగా నమోదవుతుందో ఆ సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం తక్కువ శాతం వర్షపాతం అనేది నమోదయ్యేటట్టుగా ఉన్నటువంటి సగటు గణాంకాలు కూడా అవే చెప్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ కూడా మరిగి అనుకూలంగా ఉండడం వల్ల ప్రస్తుతం ధోని కదలికలు కూడా రాష్ట్రం మీద సరిహద్దుల్లో కొనసాగడం వల్ల మనకి రాష్ట్రం అంతటా కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయని, దక్షిణ రాష్ట్రాలకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గాలిలో ఉన్నటువంటి మార్పులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ 2 రోజులు కూడా ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ద్రోణి ప్రభావం కూడా రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగడం వల్ల మనకి ఈ రోజు నుంచి 4 రోజులు రాగల 4 రోజులు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ జిల్లాలకు ఉన్నటువంటి ఈ యొక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ పడితే కొంచెం భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రభావం అటు ఈశాన్య రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు కదులుతున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత దక్షిణ తెలంగాణ ప్రాంతంలో అయితే చల్లటి వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. దీని కారణంగానే పలు చోట్ల కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. రానున్న 4 రోజుల పాటు పరిస్థితి కొనసాగే
వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.